కలికిరికి సంబంధించి వేలంపాట్లు ఏ విధంగా జరుగుతున్నాయేమో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. అంటే నేటితో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా ఏమన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. దిగుమతులు ఏం పర్లేదు బాగానే వచ్చినాయి. వేలంపాట్లు నిన్న 310, 320, 320 సూపర్ టాప్ ఉంటే ప్రస్తుతానికి 270, 280 సూపర్ టాప్. ఒక 30, 40 కొంచెం అటు ఇటుగానే కలికిరి మార్కెట్ అయితే జరుగుతుంది. అంత ఫాస్ట్ అయితే అనిపించేది, కొంచెం స్లోగా ఉంది కలికిరి మార్కెట్. యాజ్ ఆఫ్ నో సూపర్ టాప్ ఇన్ కలికిరి टमाटो मार्केट 270 रुपीज़ अभी तक 270 रुपये तक चल रहा है आज కలికిరి టమాటో మార్కెట్ में ప్రస్తుతానికి అయితే 270 రూపాయల వరకు జరుగుతుంది. క్లాస్ ఏమన్నా ఉంటే 200 ఇంకా 210, 230, 40, 50, 60, 70, 280 రూపాయల వరకు క్లాసు. మీడియాలు ఏమన్నా ఉంటే ప్రస్తుతానికి అయితే 130 రూపాయలు కాటన్, ఇంకా 180 రూపాయల వరకు మీడియాలు. ప్రస్తుతానికైతే ఇదే అప్డేట్. ఇంకేమైనా ఇంతకు మించి ఏమన్నా పెరిగే ఛాన్స్ అయితే లేదు. ఆల్మోస్ట్ ఇక్కడైతే వేలంపాట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అనంతపూర్ మార్కెట్ కూడా వేలంపాట్లు స్పీడ్గా ఉన్నాయి. అనంతపూర్ మార్కెట్లో నేటితో పోల్చుకుంటే ఇక్కడ మాత్రం ధర అయితే మళ్ళీ పెరిగింది. వేలంపాట్లు మళ్ళీ స్పీడ్గా జరుగుతాయి. అనంతపూర్ మార్కెట్ వచ్చేసి మదనపల్లి మార్కెట్ కూడా ఉదయం 6 గంటల వరకు స్టాక్ అయితే తక్కువగా ఉండింది. తర్వాత క్రమక్రమంగా అంటే మళ్ళీ స్టాక్ ఇప్పుడు కూడా వస్తూ ఉండింది. నేను 8 గంటల కాడ కూడా అబ్జర్వ్ చేసినప్పుడు కూడా కాయలు అనేవి వస్తూ ఉన్నాయి. సో అట్లా తీసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే దిగుమతి 10-15% పొద్దున్న తగ్గినింది. తర్వాత కూడా స్టాక్ అనేది వస్తూ ఉండింది. సో అట్లా చూసుకుంటే నెట్తో పోల్చుకుంటే దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ టు సేమ్ నేట్లాగే ఉంది. ప్రస్తుతానికైతే 6 గంటల వరకు స్టాక్ తగ్గింది. ఆ తర్వాత స్టాక్ అయితే వచ్చింది మదనపల్లి మార్కెట్కి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ టు సేమ్ నేట్లాగే వచ్చింది. మరి ఏం రేట్లు ఉంటాయి ఏమన్నది చూడాల్సి ఉంటుంది మన మదనపల్లి మార్కెట్ సంబంధించి.